సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మోహన్ లాల్' గారి 'లూసిఫర్ 2' నిన్న రిలీజ్ అయింది సార్. అయితే ఈ సినిమా కాస్త మిక్స్డ్ టాక్ తో రన్ అవుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మూవీలో విలన్ గా చేసిన అభిమన్యు సింగ్ పైన ఇప్పుడు హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి సార్. అయితే హిందూ సంఘాలు ఫైర్ అయ్యేంతలా ఆయన పాత్ర ఏ విధంగా ఉంది సినిమాలో, అంటే ఏ విధంగా చూపించారు, మరి వీళ్ళెందుకు ఫైర్ అవుతున్నారు, మరి జరుగుతున్న ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? సమకాలీన రాజకీయ వాతావరణాన్ని ఆ సినిమాలో చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఓకే. అందుకు ముందుగా దర్శకుడు పృథ్వీరాజ్ని అభినందించాల్సి ఉంటుంది. లూసిఫర్ 2లో సినిమా మొత్తం కూడా ఒక మైనారిటీ టోన్తో నడుస్తుంది. అది క్రిస్టియన్ జార్గాన్లో నడుస్తుంది, అలాగే కొంత ఇస్లాం ఫ్లేవర్తోనూ నడుస్తుంది. దీన్ని ఇలా నడపటం వెనకాల ప్రోగ్రాం కూడా అదే. అంటే ఇక్కడ హిందుత్వ శక్తులు మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడుల గురించి, వాళ్ళని సఫకేట్ చేస్తున్నటువంటి తీరు గురించి ఏదో మేరకు చెప్పాలి బలంగా అని చెప్పి డైరెక్టర్ అనుకున్నాడు. అనుకుని ఎక్కడా మొహమాట పడకుండా చెప్పాడు. ఆ చెప్పటం అనేది ఇప్పుడు హిందూ సంఘాలకి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దాంతో వాళ్ళు ఈ సినిమా మీద ఎలా అటాక్ చేయాలో అర్థం కాక అభిమన్యు క్యారెక్టర్ మీదుగా ఎంటర్ అవుతున్నారు. నిజానికి ఈ కథ మొదలవటమే గుజరాత్లో మొదలవుతుంది, గుజరాత్లోనే ఎండ్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే. అంటే ముస్లిం మత కల్లోలాలు జరుగుతూ ఉంటాయి, దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక ముస్లిం సమూహం తమని తాము కాపాడుకోవడానికి ఒక హిందూ జమీందారిని ఆశ్రయిస్తారు. ఆవిడ వాడికి ఆశ్రయం కల్పించి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తుంది అక్కడ. ఆ డైలాగ్ ఏంటంటే, ప్రస్తుతం మనం ఒక విచిత్రమైన సందర్భంలో ఉన్నాం, మతాన్ని రాజకీయం చేస్తున్నారు, మతాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ మతాన్ని రాజకీయము వ్యాపారము చేస్తున్నటువంటి శక్తులు హిందూ మతం పేరుతో చాలా దారుణాలు చేస్తున్నారు. ఆ దారుణాల వలన మీరు వచ్చి మా ఇంటి ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది, మీరేం భయపడకండి, మీ అందరికీ నేను ఆశ్రయం కల్పిస్తాను అని చెప్తుంది ఆవిడ. ఆ ఇంటి మీద దాడి చేస్తాడు అతను, అభిమన్యు సింగ్. దాడి చేసి, అభిమన్యు సింగ్ అనేది అతను ఒరిజినల్ పేరు, కానీ సినిమాలో అతని పాత్ర పేరు బజరంగ్. బజరంగ్ కూడా కాదు, ఇంకేదో క్యారెక్టర్ ఉంటుంది. తర్వాత అతను బజరంగ్గా రూపాంతరం చెందుతాడు. అతను హిందుత్వ ప్రతినిధి. అతను వచ్చి అటాక్ చేస్తాడు. అటాక్ చేసి నిర్దయగా ఆ ఇంట్లో కూడా ఆవిడతో పాటు ఉండేటువంటి ఆవిడ పరిచారకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇన్నర్గా ఆవిడ చేస్తున్న పనుల మీద కోపం ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో పరిస్థితి అదే. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న మైనారిటీల పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండి ఉదారవాద హిందువుగా ఉంటున్నటువంటి కుటుంబాలలో పిల్లలు అలా ఉండటం లేదు. వాళ్ళు మోర్ అంటే ఒక రకంగా ఫెనటిక్గా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు. దానికి కారణం వాళ్ళ కమ్యూనిటీ, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వ్యాప్తి చెందేటువంటి భావజాలం. ఆ భావజాలానికి వాళ్ళు గురైపోయి ఆ రకమైన భావజాలాన్ని ఇంట్లో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. ఇదొక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఈ సినిమాలో సింబలైజ్ చేశాడు. చేసి అంత ఉదారంగా ఆలోచించేటువంటి ఆ హిందూ సంస్థానాధీశురాల దగ్గర ఉండే పరిచారకుల్లో ఆవిడ ప్రవర్తన పట్ల చిరాకు, ఆవిడ ముస్లింలకి ఆశ్రయం కల్పించడం పట్ల వ్యతిరేకత ఉంటాయి. వాడు ఇతనితో కలిసిపోతాడు. ఇతను ఎప్పుడైతే అటాక్ చేసి ఆవిడని చంపేశాడో ఆ కింద పడిపోయిన శవాన్ని తంతాడు అతను కాలుతో. అది చాలా అద్భుతంగా చిత్రీకరణ జరిగింది ఆ సన్నివేశం. ఈ పరిస్థితి నిజంగానే ఉంది, సమకాలీన సమాజం అలాగే ఉంది. అందుకని అభిమన్యు సింగ్లో నాకు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ కలిసి కనిపించారు. అలా చాలామందికి దర్శనం కలిగి ఉండొచ్చు. ఆ దర్శనం కలిగిన వాళ్ళందరూ అరే మమ్మల్ని ఇంత ఓపెన్గా నిలబెడతారా ప్రపంచం ముందు అని చిరాకు పడుతూ ఉండుండొచ్చు. అభిమన్యు సింగ్ జస్ట్ యాక్టరు, అతనికి ఆ పాత్ర ఇచ్చారు, చేశాడు, అంతవరకే. కానీ కాన్సెప్చువల్గా సినిమా డిజైనింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా సమకాలీన రాజకీయాలని, సమకాలీన పరిస్థితుల్ని చాలా అద్భుతంగా ప్రతిబింబింపజేశారు ఆ సినిమాలో. అందుకని అంటే రాష్ట్రాలను ఎలా నిర్వీర్యం చేస్తున్నారు దగ్గర నుంచి, ప్రాంతీయ పార్టీలను ఎలా కొనుగోలు చేస్తున్నారు అనే దాని దగ్గర నుంచి
ప్రతిదీ చాలా చక్కగా నడిపారు సినిమాలు. ఒక ఒక ప్రాంతీయ పార్టీని ఎలా స్ప్లిట్ చేసి వాడుకుంటారో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో 3 ప్రాంతీయ పార్టీలని వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. అవును. ఇంకొక పోలిక ఏంటంటే తెలుగుదేశానికి ఈ సినిమాకి ఒక పోలిక, ఈ సినిమాలో ముఖ్యమంత్రి గారి తండ్రి గారు ఆయన విగ్రహం అయిపోయి ఉంటాడు. ఆయనకు చాలా ఉదారవాద అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలకి అనుగుణంగా పరిపాలన సాగాలని అనుకుంటూ ఉండగా అతని వారసుడు తద్భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన ఎవరితో అయితే చేతులు కలపకూడదు అనుకుంటూ ఉంటాడో వాళ్ళతోనే చేతులు కలుపుతాడు ఇతను. ఓకే. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి తెలుగుదేశం బ్యాక్డ్రాప్లో ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి విగ్రహం అయిపోవటం, ఆయన ఆశయాలకు భిన్నంగా తెలుగుదేశం ప్రస్తుత నాయకత్వం వ్యవహరించడం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ తమ్ముడు అలా వెళ్ళిపోయేసరికి అక్కగారు తండ్రి ఆశయాలను నిలబెట్టడం కోసం తను ముందుకొచ్చి ప్రయత్నం మొదలు పెడుతుంది. అది చాలామంది జగను షర్మిల కథ అని మాట్లాడుకుంటున్నారు. సరే, అక్కడ ఒక గొడవ ఉందనుకోండి, అది పూర్తిగా జెన్యూన్ కాదు. అలాగే మోహన్ లాల్తో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పిస్తాడు ఫాదర్ దగ్గర అతను మాట్లాడుతూ ఇంటర్వెల్కి ముందు. అదేంటంటే దైవ కుమారులు అంటే వారసులు, ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కూడా వారసులు తప్పుదారి పట్టినప్పుడు ఎవరైతే ఆ పార్టీ ఆశయాలను రూపకల్పన చేశారో ఆ ఆశయాల పట్ల నిజంగా నిబద్ధత కలిగినటువంటి ఆ పార్టీలో ఉన్న క్యాడర్ వాళ్ళు కదా నేరుగా ఆయన వారసులు అవుతారు. వాళ్ళు వెంటనే బాధ్యత తీసుకుని వీళ్ళని పక్కకి నెట్టి పరిరక్షణ ప్రోగ్రాం వాళ్ళు టేకప్ చేయాలి కదా. అదే నా ఉద్దేశం అని చెప్తాడు. అది చాలా ధైర్యం కావాలి ఆ డైలాగు రాయటానికి. అలాంటి సందర్భాలు ఆ సినిమాలో కోకొల్లలు. అందుకని అది టోటల్గా భారతదేశంలో నడుస్తున్న హిందుత్వ రాజకీయాల మీద ఒక రకంగా అటాక్ చేసే ప్రయత్నం చేశారు ఆ సినిమాలో. ఇందులో భాగంగానే మధ్యలో అతను కొంచెం ఊపిరి పీల్చుకోవడం కోసం, బ్రీతింగ్ స్పేస్ కోసం ఈ అభిమన్యు సింగ్ మొత్తం ఆ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నటువంటి టోటల్ ముస్లిమ్స్ అందరినీ చంపేస్తాడు. ఈ చంపేస్తున్న క్రమంలో ఈ చోటు అనేటువంటి క్యారెక్టర్, ఆ జమీందారుని దగ్గర అన్యాయిగా ఉండేటువంటి క్యారెక్టర్, అతనిలో ఎంత ఇస్లాం వ్యతిరేకత పోగుపడిపోయి ఉంటుందంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని వాడు రేప్ చేస్తాడు. అక్కడ ఒక ప్రెగ్నెంట్ ముస్లిం లేడీని రేప్ చేస్తాడు. ఎంత దారుణం అది. ఇలాంటి సంఘటనలు ఆ సినిమాలో కొల్లలు పెట్టి జనాల్ని కొంత రైట్ డైరెక్షన్లో గైడ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అందుకు ప్రధానంగా డైరెక్టర్ని అభినందించాలి. అభిమన్యు అంటే ఇదంతా కూడా వాళ్ళలో కలవరాన్ని నింపుతోంది అనేది, అంటే కనెక్ట్ అవుతున్నారు నెమ్మదిగా ఈ సినిమాకి. ఈ కనెక్ట్ అవుతున్న వాళ్ళు అభిమన్యు సింగ్ని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి మొదటి లూసిఫర్ ఫస్ట్ పార్ట్ అది కేరళ రాజకీయాల వరకే పరిమితమైనటువంటి సినిమా. ఇది పాన్ ఇండియా అన్నప్పుడు జాతీయ రాజకీయాలను మాట్లాడే ప్రయత్నం చేశాడు. దానికి ధైర్యం కావాలి. ఈ సినిమా, ఇలాంటి సినిమాలు తెలుగు దర్శకులు, తెలుగు కథకులు ఇలాంటి కథలు ఊహించగలరు అని నేనైతే అనుకోవడం లేదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా